ఆ నరహంతకుడు మామూలుడు కాదు. తెలంగాణ జిల్లాలే అనుకుంటే పొరుగు రాష్ట్రాల్లోనూ నయీం లింకులు బయటపడడం షాక్ ఇస్తోంది. లేటెస్ట్ గా ప్రకాశం జిల్లాతో నయీంకున్న సంబంధాలు బయటపడ్డాయి. ఒంగోలుకు నయీంకు లింక్ ఏంటి? పోలీసులు సోదాలు జరిపిన అపార్ట్మెంట్ ఎవరిది? ఆ అపార్ట్మెంట్కు నయీంకు సంబంధం ఏంటి? ఒంగోలులో నయీం కదలికలపై స్పెషల్ స్టోరీ. నయీం కేసు దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ప్రకాశం జిల్లా ఒంగోలులో అడుగు పెట్టడం సంచలనంగా మారింది. ఒంగోలుతో నయీంకు ఎలాంటి సంబంధాలున్నాయన్న దానిపై చర్చ మొదలైంది. ఒంగోలు పట్టణంలోని మంగుమూర్ రోడ్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 510లో సోదాలు జరిపారు సిట్ అధికారులు. ఇదే ఫ్లాట్ లో నయీం బంధువు ఫయీం దంపతులు 2 ఏళ్లు నివాసం ఉన్నారు. ఆ తర్వాత ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. నయీం ఎన్కౌంటర్ కు ముందే ఈ ఫ్లాట్ ను కుమారస్వామికి అమ్మేశాడు ఫ్లాట్ యజమాని సలీం. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లు, వ్యాపార కార్యకలాపాలపై నిఘా పెట్టిన సిట్ అధికారులు ఫయీం ను విచారించారు. గతంలో తాము ఒంగోలులో 2 ఏళ్లు నివాసం ఉన్నామని విచారణలో ఫయీం చెప్పడంతో సిట్ ప్రకాశం జిల్లాకు చేరుకుంది. నయీం బంధువు ఫయీం నివాసం ఉన్న అపార్ట్మెంట్ కు చేరుకుని విచారణ చేపట్టారు సిట్ అధికారులు. ఫ్లాట్ కొన్న కుమారస్వామి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. దీంతో తాళం బ్రేక్ చేయాల్సి ఉంటుందని తెలంగాణ పోలీసులు అపార్ట్మెంట్ యాజమాన్యానికి తెలిపారు. స్థానిక పోలీసుల సహకారంతో విచారణ చేపట్టాలని అపార్ట్మెంట్ వాసులు కోరటంతో తెలంగాణ సిట్ అధికారులు వెనుతిరిగారు. స్థానిక పోలీసులతో తిరిగి అపార్ట్మెంట్ కు చేరుకున్నారు. ఫయీం నివసించిన ఇంటి తాళాలు పగలగొట్టారు. ఇంట్లో ప్రతి అంగుళం సోదా చేశారు. ఫయీం కుటుంబానికి సరుకులు, భోజనాలు చేరవేసిన స్థానిక మహిళలను, అపార్ట్మెంట్లోని మరికొంతమందిని విచారించారు. ఫయీం ఇంట్లో ఆ ఫ్లాట్ కు చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు గుంటూరులోని ఓ స్థలం, ఫోటోస్టాట్ డాక్యుమెంట్, నెల్లూరులోని ఓ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు దొరికాయి. ఈ ఇంట్లో మరే ఇతర సమాచారం లేకపోవడంతో తెలంగాణ సిట్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నయీం కేసులో దర్యాప్తులో భాగంగా ఒంగోలులో అతని బంధువు నివసించిన ఫయీం ఇంట్లో సోదాలు చేశామన్నారు సిట్ అధికారులు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చెక్ చేసాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫయీం నివాసంలో సోదాలతో పాటు అతనితో పరిచయం ఉన్న స్థానికులను విచారించారు. ఫయీం ఎలా వ్యవహరించేవాడు, ఏం చేసేవాడు, ఎక్కడికి వెళ్లేవాడని ఆరా తీశారు. అతని ఇంట్లో డాక్యుమెంట్లు మినహా ఎలాంటి ఇతర ఆధారాలు లభించలేదంటున్నారు స్థానికులు. అక్కడ లోనకి వెళ్ళిన తర్వాత ప్రతి రూము వెరిఫై చేశారండి. అందులో ఆడుకునే పిల్లల బొమ్మలు, పోతే 2 టీవీలు, 2 ఏసీలు, 2 సింగిల్ కాట్ బెడ్స్ ఉన్నాయి. ఇంకా వంట సామాన్ ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు. అంటే మా సమక్షంలో మేము చూసినప్పుడు అక్కడ ఈ ప్లాట్కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ గుంటూరు ప్లాట్కు సంబంధించి ఒక జిరాక్స్ కాపీ మాత్రం దొరికిందండి. ఇంకా నెల్లూరుకు సంబంధించి ఒక కరెంటు బిల్లు ఒకటి దొరికింది. ఇన్నాళ్లు తమ మధ్య నివసించిన వ్యక్తి గ్యాంగ్స్టర్ నయీం బంధువు అని తెలుసుకుని షాక్ అయ్యారు స్థానికులు.